ఇరాన్పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తదితరులతో నెతన్యాహు మాట్లాడారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు ఎదురవుతున్న ముప్పును ఈ నేతలు అర్థం చేసుకున్నట్టు నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ నెతన్యాహు మాట్లాడతారని చెప్పింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇందులో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన ఉంది. అణు స్థావరాలపై దాడుల గురించి వస్తున్న నివేదికలను గమనిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితిని సావధానంగా చర్చల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉందని, అవసరమైతే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.